హై గెస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మాన్స్టర్వర్స్కి మరియు గాడ్జిల్లా ఎక్స్ కాంగ్కి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఇన్ కేస్ మీరు ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. అందరికీ ఒక విషయం చెప్పాలి. లాస్ట్లో ఒక చిన్న వీడియో ఉంటుంది, అది ఎవరు మిస్ అవ్వద్దు. మిస్ అవుతే మీ కర్మ. సూపర్ ఉంటుంది అది. ఈరోజు టాపిక్ ఏంటంటే మాన్స్టర్వర్స్లో వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ టైటన్స్ అయిన మన గాడ్జిల్లా అండ్ స్కల్ డెవిల్ ఒకదానితో మరొకటి తలపడితే ఎవరు గెలుస్తారనేదే తెలుసుకుందాం. ఎవరు గెలుస్తారనేది అందరికీ తెలుసు. ఈ టాపిక్ మీద వీడియో చేయమని మన సబ్స్క్రైబర్స్లో ఒక బ్రో ద్వారకనాథ్ చాలా డేస్ నుండి అయితే అడుగుతున్నాడు. ఎవరు గెలుస్తారని బ్రో కూడా బాగా తెలుసు అనుకుంటా. కానీ మన సబ్స్క్రైబర్ అడిగిన తర్వాత కూడా మనం చేయకుండా ఉంటే బాగుండదు కదా, అందుకే ఈ వీడియో చేస్తున్నా. బ్రో, ఈ వీడియో నీకోసమే. ఇంకా ప్రజెంట్ మాన్స్టర్వర్స్లో మనం చూసిన స్కల్ క్రావలర్స్లో చాలా పెద్దదైన స్కల్ డెవిల్తో మన గాడ్జిల్లాని కంపేర్ చేయబోతున్నాం. అలాగే గాడ్జిల్లా యొక్క బేస్ ఫామ్, అదే బ్లూ ఫామ్తో స్కల్ డెవిల్ని కంపేర్ చేయబోతున్నాం. ఇప్పుడైతే ఆ స్కల్ డెవిల్ లేదు, మన కాంగ్ దాన్ని స్వర్గానికి పంపాడు. ఇమాజిన్ చేసుకోండి, ఇన్ కేస్ గాడ్జిల్లా మరియు స్కల్ డెవిల్ ఒకదానితో మరొకటి తలపడితే ఎవరు గెలుస్తారనేది. ముందుగా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం. నెంబర్ 1 స్కల్ డెవిల్. యాక్చువల్గా చెప్పాలంటే స్కల్ క్రావలర్స్ ఏమి పెద్ద టైటన్స్ కాదు, ఇవి సూపర్ స్పీసీస్ కేటగిరీ కిందకి వస్తాయి. కాంగ్ యొక్క మెయిన్ ఎనిమీస్ ఈ స్కల్ క్రావలర్స్. కాంగ్ ది స్కల్ ఐలాండ్ మూవీ చూస్తే మనకు బాగా అర్థమవుతుంది. ఈ మూవీలో స్కల్ క్రావలర్స్ని వీళ్ళు బాగా ఎక్స్ప్లోర్ చేశారు. ఈ స్కల్ క్రావలర్స్ ఎప్పుడైనా సరే గ్రూప్స్గా అటాక్ చేస్తూ ఉంటాయి. ఒక విధంగా చెప్పాలంటే వీటి టెక్నిక్ ఇది. ఇలానే ద గ్రేట్ టైప్స్ అయిన కాంగ్ పేరెంట్స్ కూడా చంపేశాయి. అలాగే స్కల్ క్రావలర్స్లో పెద్దది ఈ స్కల్ డెవిల్. చెప్పాలంటే వీటిలో దీన్ని ఆల్ఫా అని కూడా అంటారు. ఇంకా ఈ స్కల్ డెవిల్ యొక్క పవర్స్ విషయానికి వస్తే దీనికి గాడ్జిల్లా అండ్ గిడోరా లాగా అటామిక్ బ్రెత్ ఆర్ గ్రావిటీ బీమ్స్ లాంటి పవర్స్ ఏమీ ఉండవు. నార్మల్ క్రియేచర్ ఇది. ఈ స్కల్ డెవిల్ 95 feet హైట్ అండ్ 100 tons వెయిట్ ఉంటుంది. ఏ పవర్స్ లేనప్పటికీ దీని దాడి అనేది అన్ఎక్స్పెక్టెడ్గా ఉంటుంది. ఏ టైటన్తో అయినా సరే ఇది భయపడకుండా ఫైట్ చేస్తుంది. దీని స్ట్రెంత్ విషయానికి వస్తే ఒక నార్మల్ క్రియేచర్ లైక్ 50 feet ఆర్ 100 feet ఉన్న దాన్ని చంపే స్ట్రెంత్ ఉంటుంది, లైక్ స్కేర్ బఫెలో లాంటివి. డ్యూరబిలిటీ పెద్దగా ఏమీ ఉండదు, ఈజీగా గాయపరచవచ్చు. రీజనరేషన్ విషయానికి వస్తే ఏమీ ఉండదు. అయితే ఈ స్కల్ డెవిల్ తన నాలుకను ఒక వెపన్గా యూజ్ చేసుకుని ఫైట్ చేస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే ఆపోజిట్లో కింగ్ గిడోరా ఉన్నా సరే వెళ్ళి చచ్చేదానికి ఫైట్ చేస్తుంది. ఎందుకంటే ఇది ఇతర టైటన్స్ యొక్క పవర్స్ని అంచనా వేయదు. కానీ ఒకటి మెచ్చుకోవచ్చు, చాలా డేర్గా ఫైట్ చేస్తుంది. ధైర్యంగా ఎటువంటి టైటన్ అయినా ఎదుర్కొంటుంది. నెక్స్ట్ గాడ్జిల్లా. అందరికీ తెలుసు, వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ అండ్ ఆల్ఫా టైటన్. ప్రజెంట్ మాన్స్టర్వర్స్కి వన్ అండ్ ఓన్లీ ద కింగ్. గాడ్జిల్లా స్పీసీస్లో చివరివాడు. మన గాడ్జిల్లా ఇంతవరకు పెద్ద పెద్ద టైటన్స్ని ఎదుర్కొన్నాడు. కింగ్ గిడోరా లాంటి పవర్ఫుల్ టైటన్స్ని చంపేశాడు. గాడ్జిల్లాకి 3 పవర్ఫుల్ వర్షన్స్ అయితే ఉన్నాయి, బ్లూ ఫామ్, థర్మోన్యూక్లియర్ ఫామ్ అండ్ పింక్ ఫామ్. ఇప్పుడు మనము బేస్ ఫామ్, అదే బ్లూ ఫామ్ని కన్సిడర్ చేద్దాం. గాడ్జిల్లా పవర్స్ విషయానికి వస్తే గాడ్జిల్లా 393 feet హైట్ అండ్ 1,65,000 tons వెయిట్ ఉంటాడు. మన గాడ్జిల్లాలో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన పవర్ ఏంటంటే అది అటామిక్ బ్రెత్. ఈ అటామిక్ బ్రెత్ చాలా అంటే చాలా పవర్ఫుల్. ఫీమేల్ మ్యూటోని, టియామాట్ని, అలానే సిలాని తన అటామిక్ బ్రెత్తో ఘోరంగా చంపేస్తాడు. గాడ్జిల్లా స్ట్రెంత్ చూసుకుంటే పెద్ద పెద్ద టైటన్స్ని కూడా తన స్ట్రెంత్తో ఓడించాడు. డ్యూరబిలిటీ కూడా ఎక్కువే, చాలాసేపు గాయపడకుండా ఫైట్ చేస్తాడు. ఒక మాటలో చెప్పాలంటే కింగ్ గిడోరా గాడ్జిల్లాని చాలా హైట్ నుండి కిందికి విసిరేసినప్పుడు కూడా ఏమీ కాలేదు. గాడ్జిల్లా బాడీ అనేది చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. రీజనరేషన్, ఎంత పెద్ద గాయాలైనా సరే త్వరగా హీల్ అయిపోతాయి. ఫైటింగ్ స్కిల్స్, గాడ్జిల్లాకి చాలా టైటన్స్తో ఫైట్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. ఇంకా ఇవి చాలు. ఇంకా ఈ 2 పవర్ఫుల్ టైటన్స్ ఒకదానితో మరొకటి తలపడితే ఎవరు గెలుస్తారనేది చూద్దాం. అందరికీ తెలుసు ఎవరు గెలుస్తారనేది. గాడ్జిల్లా మీద స్కల్ డెవిల్ అత్యధిక మెజారిటీతో గెలుస్తుంది. అని అంటాను అనుకుంటున్నారా? వైఎస్ఆర్సీపీ మీద టీడీపీ ప్లస్ జనసేన ప్లస్ బీజేపీ ఎంత మెజారిటీతో గెలిచారో అంతకంటే ఎక్కువ మెజారిటీతో స్కల్ డెవిల్ మీద మన గాడ్జిల్లా గెలుస్తాడు. ఎందుకేమని కూడా మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. నెంబర్ 1 హైట్ అండ్ వెయిట్ చూసుకుంటే గాడ్జిల్లా స్కల్ డెవిల్ కంటే హైట్లో 3 times ఎక్కువ ఉంటాడు. ఇంకా వెయిట్ చూసుకుంటే వామో గాడ్జిల్లా 1,65,000 tons వెయిట్ ఉంటాడు. ఇంకా స్కల్ డెవిల్ 100 tons వెయిట్ ఉంటుంది. ఇంకా దానికి దీనికి మీరే అంచనా వేసుకోండి. గాడ్జిల్లా స్కల్ డెవిల్ని అటామిక్ బ్రెత్ లేకుండా సరే తొక్కి చంపుతాడు. నెంబర్ 2 స్కల్ డెవిల్ గాడ్జిల్లా యొక్క అటామిక్ బ్రెత్ని తట్టుకోలేదు. మీరు గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ మూవీ చూసినట్లయితే అందులో నెంబర్ 10 అనే స్కల్ క్రావలర్ని మెగా గాడ్జిల్లా తన అటామిక్ బ్రెత్తో చీల్ చేస్తుంది.
అలాగే ఇక్కడ కూడా మన గాడ్జిల్లా స్కల్ డెవిల్ని అలానే చంపుతుంది. నెంబర్ 3, మన కాంగ్ 100 feet హైట్ ఉన్నప్పుడు అంత పవర్ఫుల్ అయిన స్కల్ డెవిల్ని చంపాడు. ఇంకా మన గాడ్జిల్లా చంపలేదా చెప్పండి. నెంబర్ 4, వితౌట్ అటామిక్ బ్రెత్ చూసుకునే కానీ గాడ్జిల్లా స్కల్ డెవిల్ని ఈజీగా చంపేస్తాడు. చీమను దొక్కినట్టు దొక్కుతాడు. ఇంకా ఇక్కడ మన విన్నర్ వచ్చేసి గాడ్జిల్లా. అసలు స్కల్ డెవిల్ గాడ్జిల్లాకి అసలు మ్యాచే కాదు. ఇంకా ఇది గైస్ వీడియో. ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ నుండి కోరేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. అలాగే ఈ వీడియోకి 500 likes టార్గెట్ పెడుతున్నా గైస్, అట్లా చేసేయండి ప్లీజ్. ఓకే బాయ్. ఎక్స్క్యూజ్ మీ, ఎవడది? తాడు పెరిగినట్టు పెరిగావు బుద్ధి దానికి. ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? హైట్ కి దీనికి సంబంధం ఉంటాయి. అమ్మా నువ్వు కొట్టావా? ఏ డౌటా? అమ్మా అయితే కన్ఫర్మ్ నేను వస్తాను బాబు.